మాట్లాడుకోవాలంటే కళ్యాణ్ గారు ప్రజలకు మంచి చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తున్నారు కళ్యాణ్ గారు? అంటే ఆయన పాలిటిక్స్లోకి రావాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకున్నారు. వచ్చాక చాలా మంచిగా చేస్తున్నారు. రోడ్స్ అయినా ఏదైనా డెవలప్మెంట్ అంటే బరాబర్ ఉంటుందండి. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారు. బరాబర్ నిలబెట్టుకుంటారు. కానీ కొంతమంది కిందికి లాగుతున్నారు కదా కళ్యాణ్ గారిని, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సింహం సింగిల్గా వస్తుందండి. ఎంత కిందికి లాగినా కానీ అదే రేస్తో మళ్ళీ వస్తారు. నెక్స్ట్ టైం కూడా అంటే సీఎంకి ట్రై చేస్తారు, అవుతారు కూడా. చూద్దాం ఫ్యాన్స్. జగన్ గారు అండ్ కళ్యాణ్ గారు ఇద్దరిలో ఎవరి పాలన బాగా నచ్చింది? జగన్ గారు పాలన బాగుంది, కానీ ఎక్కడి వరకు ఓన్లీ పిల్లలకి వాళ్ళకి. బట్ పవన్ కళ్యాణ్ గారు ఏంటి మొత్తం స్టేట్ని డెవలప్ చేద్దామని చూస్తున్నారు. సో కళ్యాణ్ గారిది బాగుంది. అండ్ రోజా మాట్లాడుతూ పిఠాపురం నేను వెళ్తే గెలుస్తాను రోజా, గెలిచే సత్తా ఉందంటారా? ముందు పిఠాపురంలోకి ఎంట్రీ అవ్వమని చెప్పండి. ఎలా ఉంటుందండి ఒకవేళ పిఠాపురం పోయి రోజా ఓట్లు అడుగుతూ? ఓట్లు అడగడానికి ఎంట్రీ రానివ్వరండి, ఇక్కడ స్టార్టింగ్లోనే ఆపేస్తారామని. ఓకే. అండ్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా అనిపిస్తుంది పాలిటిక్స్లో? పాలిటిక్స్లో ఆయన గెలిచాక ఓన్లీ ఏపీఏ కాదు టీఎస్లో కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆ మాత్రం ఉంటుంది స్టార్ అంటే. అంటే మేడం కళ్యాణ్ గారిని చూస్తే మోడీ సైతం ప్రేమగా దగ్గర తీసుకున్న వ్యక్తి కళ్యాణ్ గారు. సో ఎలా అనిపిస్తుంది? ఆయన అంటే ఆయన మాట్లాడే విధానం అయినా ఆయన చూపించే ప్రేమ అయినా ప్రజల మీద, దాన్ని బట్టే మోడీ గారు కూడా స్వీకరించారు. ఇప్పుడు జగన్ గారు వెళ్ళారు పక్కన కూర్చోడానికి, కానీ కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. బట్ అక్కడ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎంత ప్రేమతో హత్తుకున్నారో చూసాం. అంటే ప్రజలు దేవుడు దేవుడు అంటారు కదా కళ్యాణ్ గారిని, దానికి నిదర్శనం అనుకోవచ్చా? అవునండి, అసలు దేవుడు అంటే ఆయన పేరే వస్తుంది కదా ఫిలిం ఇండస్ట్రీలో. అంటే కళ్యాణ్ గారు ప్రజల కోసం వచ్చిన దేవుడు అనుకోవచ్చా? వచ్చారు ఆల్రెడీ పాలిటిక్స్లో. నెక్స్ట్ రూలింగ్ అయిందే కాబట్టి నెక్స్ట్ టీఎస్లో కూడా వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. ఫ్యూచర్ సీఎం అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారిని? ఆల్రెడీ సీఎం అయిపోయారండి. డిప్యూటీ సీఎం అన్నా ఒకటే కదా. పవన్ కళ్యాణ్ గారిని నెగిటివ్ చేసే వాళ్ళకు ఒక్క ముక్కలో ఏం చెప్తారండి? ఎన్ని అంటే కుక్కలు ఎన్నో మొరుగుతాయి, సో మేము పట్టించుకోం. ఆయన సింహంలానే ఉంటారు ఎప్పటికీ, ఆయన సింహమే.